తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ఏడాది పాటు పెంచే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. దీనిపై అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. అయితే ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పదవీ విరమణ వయస్సు పెంపు ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏరియర్స్ కింద చెల్లించిన సుమారు 8,000 కోట్ల రూపాయల భారాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డిఏలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితిలో పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం తీసుకుంటే అది అన్ని వర్గాల్లో విమర్శలకు దారితీస్తుందని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. తమను ప్రభుత్వం పూర్తిగా పెండింగ్ లో ఉన్న డిఏలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితిలో పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం తీసుకుంటే అది అన్ని వర్గాల్లో విమర్శలకు దారితీస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు మరో ఏడాది పాటు పొడిగించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఎందుకంటే గతంలో ఉద్యోగులకు సంబంధించి గత ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 58 సంవత్సరాల పదవీ విరమణ వయస్సును 3 సంవత్సరాలు పెంచి 65 సంవత్సరాలు చేశారు. వాళ్ళకి సంబంధించి ఇప్పటికీ అయినప్పటికీ దాదాపు 10,000 మంది వరకు రిటైర్డ్ అయినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ డిసెంబర్ నాటికి దాదాపు మరో 10,000 మంది రిటైర్డ్ అవుతారని చెప్పి ఇటు అంచనా వేస్తున్నారు. అయితే మొత్తంగా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి సంబంధించి దాదాపు గత ఏరియాస్ కూడా కలుపుకుంటే దాదాపు 8,000 కోట్ల వరకు బకాయి ఉంటుందనేది ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ రిటైర్మెంట్ వయసు పొడిగింపు ద్వారా 61 ఏళ్ల నుంచి ఇప్పుడు 62 ఏళ్లకు పెరిగే అవకాశం ఉంది. అయితే దీని నుంచి ఉద్యోగుల నుంచి మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలుగా ఉంది. తెలంగాణలో 65 సంవత్సరాలుగా ఉంది. అయితే మిగతా దీన్ని 3 సంవత్సరాలు కూడా పొడిగించే అవకాశం ఉన్నదని చర్చ జరిగిన నేపథ్యంలో దానికి ఉద్యోగాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినట్టు తెలిసింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా దీనికి సంబంధించి ఇటు ఫీల్డ్ ఎంక్వైరీ చేసి దానికి వివరాలు కూడా సేకరించినట్టు తెలిసింది. అదేవిధంగా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఉండే ఆస్కారం ఉంది. నిరుద్యోగుల నుంచి కావచ్చు, ఇటు వయోభారంతో ఉద్యోగులు కూడా ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. సరైన ప్రభుత్వానికి కావాల్సిన అవుట్పుట్ రాదు అని చెప్పి వారు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. 1 సంవత్సరం పెంచితే మాత్రం ప్రస్తుతానికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే కొంచెం సడలింపులు చేసుకునే ఆస్కారం ఉంటుంది. ఆర్థికంగా కొంచెం వెసులుబాటు చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఉద్యోగులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రావాల్సిన వాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు మరి ఇప్పటికే వయోభారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది విఆర్ఎస్ తీసుకునేందుకు కూడా వెనుకాడట్లేదు. ఇటు విఆర్ఎస్ తీసుకోవడానికి మొగ్గు చూపుతున్న పరిస్థితి. ప్రభుత్వం పూర్తిగా మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తున్నది. దాదాపు డిఏలకు సంబంధించి ఇప్పటికే 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. పిఆర్సీ వేయాల్సి ఉంది. మళ్ళీ ఏడాది పొడిగిస్తే ఒక్కొక్క ఉద్యోగికి 2 డిఏలు యాడ్ అవుతాయి. అదేవిధంగా ఇంక్రిమెంట్ యాడ్ అయిన పరిస్థితి ఉంటుంది. అది కూడా ప్రభుత్వానికి భారంగానే మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉద్యోగులు కోరుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. రేపు ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగబోతున్న కేబినెట్ మీటింగ్ లో దీంట్లో ప్రధానంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న కమాండ్ కంట్రోల్ లో మంత్రులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఇటు నిధుల సమీకరణకు సంబంధించి ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఉద్యోగుల సమస్యలపైన 317 జీవో కావచ్చు, అదేవిధంగా ఉద్యోగుల బకాయిల పైన ప్రధానంగా చర్చ జరిగింది. ఎందుకంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించుకోవచ్చు, బహిరంగ కావచ్చు. దాదాపు అంటే జూన్ 9న మేము 1,00,000 మంది సభలో వెళ్ళాం. ఖచ్చితంగా ప్రభుత్వం మా ఇంట్లో నెరవేర్చాల్సిందే అంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా నన్ను కోసుకొని తిన్న ₹1 లేదని చెప్పి ఆయన ఘాటుగానే చెప్పిన పరిస్థితి. అయితే మొత్తానికైతే 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసి ఇటు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. దీన్ని ఇప్పుడు అంటే తక్షణం వీరికి డిఎల్ ప్రకటించి కొంత పదవి విరమణ వయసు పెంచితే
ప్రభుత్వానికి ఏదైతే భారం ఉంటుందో దాన్ని తగ్గించుకునే ఆస్కారం ఉంటుందని చెప్పి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నెల 5న జరిగే క్యాబినెట్ లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ప్రస్తుతం రాష్ట్రంలో 28 కరోనా కేసులు నమోదు